ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నిరకల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. సమీపించరని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల దేవా, నీకు వేలాది స్తోత్రం. మా కోసం సిలువలో రక్తాన్ని చిందించిన యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం. నా తండ్రి, నిజంగానైనా తండ్రి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. అనుక్షణం మమ్మల్ని అంటి పెట్టుకున్న యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం. నైనా మా కష్టంలో, మా బాధలో, మా వేదనలోనైనా తండ్రి, ప్రతి విషయంలోనైనా తండ్రి మాకు తోడుగా నిలబడుతున్న యేసయ్యా, నీకు కోట్లాది నీకు స్తోత్రాలు యేసయ్యానైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నువ్వు చూపిస్తున్న ప్రేమకే నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ప్రతి క్షణంనైనా తండ్రి మమ్మల్ని వదలకుండానైనా తండ్రి, నా బిడ్డ ఎక్కడికి తప్పిపోతాదో అని నేను తండ్రి అనుక్షణం నేను తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావు. మేము ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే అది నీ దయనైనా తండ్రి. నీ దయ లేకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేము యేసయ్యా. నిజంగానైనా ఈ లోకం పాపంతో కూడుకున్నది, భయంకరమైన పాపంలో కూడుకున్నది యేసయ్యా. ఈ లోకం వైపు మేము చూడకుండా యేసయ్యా, నీ వైపు చూచేలాగా మమ్మల్ని నడిపించునైనా తండ్రి. ఈ పాపంలో మేము మునగకుండా యేసయ్యా, నీ వైపుకి మమ్మల్ని నడిపించుకో యేసయ్యా. నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. నిజంగా మేము ఎంతోగానో సమయాన్ని వృధా పరుస్తున్నాం నైనా తండ్రి. నీ వైపు చూడలేకపోతున్నాం, నేను స్తుతించలేకపోతున్నాం నైనా తండ్రి. నీ వాక్యం ధ్యానించలేకపోతున్నాం నైనా. సమయం దొరికితే వేరే దాని మీద మనసు పెట్టిపోతున్నాం నైనా తండ్రి. ఏ దానికోసమో మేము ఆతృత పడుతున్నాం, ఏ దానికోసమో మేము కష్టపడుతున్నాం నైనా తండ్రి. కానీ ఇంతవరకు ఈ లోకంలోకి మమ్మల్ని నడిపించి ఇచ్చిన నాటి నుంచి ఇంతవరకు కాచి కాపాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మా కష్టంలో, మా అనారోగ్యాలలో, మా ఇబ్బందులను కాపాడిన దేవా, నీ వైపు మేము చూడలేకపోతున్నాం యేసయ్యా. అది మేము గుర్తించుకొని నీ వైపు చూచేలాగా నడిపించి యేసయ్యా. ఎవరు ఇలాంటి స్థితిలో ఉన్నారు యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో వాళ్ళ జీవితాలను మార్పును దయచేయ్యా. నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించు నైనా తండ్రి. నిజంగా ఈ లోకంలోనైనా తండ్రి మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశించే మేలు అంటున్నాను నేను. మనుషుల వైపు చూడకుండా, ధనం వైపు చూడకుండా ఆశనైనా తండ్రి, నేను ఏ దానిల కోసం మేము ప్రయాస పడుతున్నామో నైనా తండ్రి. ఒకవేళ ఆస్తి కోసమా నైనా తండ్రి, ఏ దాని కోసమైనా నైనా తండ్రి, మేము చనిపోతే ఏమి తీసుకోలేం కదా యేసయ్యా. మేనా నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏమి తీసుకురాలేం కదా యేసయ్యా. అది మేము తెలుసుకొని యేసయ్యా నేను స్తుతించుకునే సమయం అలా దయచేయనైనా తండ్రి. ఎవరి బిడ్డ ఇలాంటి స్థితిలో ఉన్నారు నైనా తండ్రి, ఏ దానికోసం ఆశపడుతున్నారో యేసయ్యా తండ్రి. ఒకవేళ నేను మా పూర్తిగా మర్చిపోయే స్థితిలో ఉన్నారు నైనా తండ్రి. నేను నిజంగా ఈరోజు మేము బ్రతుకుతున్నామంటే అది నీ దయ కాదని బిడ్డలు తెలుసుకుండేలాగా నడిపించునైనా తండ్రి. నీకు వేలాది స్తోత్రాలనైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, కొన్ని కుటుంబాలనైనా తండ్రి నెమ్మది లేక, శాంతి సమాధానం లేకనైనా తండ్రి, ఎంతోమంది బిడ్డలునైనా తండ్రి కన్నీరు విడుస్తున్నారు యేసయ్యా. భర్త ప్రేమ లేకుండా, భార్య ప్రేమ లేకుండా, వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలతోనైనా తండ్రి నిజంగానైనా ఎంతోమంది కుటుంబాలు ఏడుస్తున్నారు నైనా తండ్రి. నేను నా భర్త నా మాట వినడం లేదు, నా భార్య నా మాట వినడం లేదు, చెడు తలంపులతో ఉన్నారు, చెడు వ్యసనాలతో ఉన్నారు, చెడు ఆలోచనలతో ఉన్నారు నైనా. నా భర్త ఎప్పుడు మారుతారా, నా భార్య ఎప్పుడు మారుతుందని ఎదురు చూస్తున్నారు యేసయ్యా నైనా తండ్రి. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి మార్పు గల మనసును దయచేయనైనా తండ్రి. నైనా తండ్రి, ఎంతో మంది బిడ్డలు నైనా తండ్రి కుమిలిపోతున్నారు కుటుంబాలతో నైనా తండ్రి. నేను చెదరవుతున్నాను నైనా తండ్రి. శాంతి సమాధానం నెమ్మది లేకుండా నైనా తండ్రి ఎంతోమంది కుటుంబాలు కుమిలిపోతున్నాయి యేసయ్యా తండ్రి. ఈ కుటుంబాలన్నీ నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా. నిజంగా ఆ బిడ్డలు నువ్వు ధైర్యపరచు, నెమ్మది దయచే, శాంతి సమాధానం దయచే, ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు దయచే, సఖ్యత దయచేనైనా తండ్రి. ఒకవేళ సైతాన్ని ఏ శోధిస్తుందో, ఏ ఆటంకపరుస్తుందో యేసు నామములో గద్దించి యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. బిడ్డలు ఏ సమస్యతో బిడ్డలు ఎదుర్కొని వచ్చినారు, ఏ సమస్యతో బిడ్డలు బాధపడుతున్నారు కుటుంబంలోనైనా తండ్రి, వాళ్ళకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు నువ్వు నడిపిస్తావు అడుగుచున్నాను యేసయ్యా. నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడు కదా యేసయ్యా. ఈరోజు ఆ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి నేను తండ్రి వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న బాధలు తీసివేసి సంతోషాన్ని దయచేయేసయ్యా. నీకు స్తోత్రం నేను. నిజంగా నైనా తండ్రి, ఎన్నో కుటుంబాలు చెదరవుతున్నాయి నైనా తండ్రి. వాళ్ళ కుటుంబాలను ముట్టి నైనా తండ్రి, ఆ కుటుంబాలను నెమ్మది దయచేసి, శాంతి సమాధానాన్ని దయచేయేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి.
యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారు నేను తండ్రి. ఎంతోమంది బిడ్డలు లేలేని స్థితిలో ఉన్నారు, ఒకరు భారంగా అనిపిస్తున్నారు యేసయ్య నేను తండ్రి. కొందరు అంగలారుస్తున్నారు నీ వైపు చూసి యేసయ్యా. ఎన్నాళ్ళు ఈ జీవితం ఇలాగే నేను బ్రతకాలి యేసయ్యా, ఎన్నాళ్ళు ఈ అనారోగ్యంతో నేను కుమిలిపోవాలా యేసయ్యా, స్వస్థత దయచేయి యేసయ్యా. నేను విశ్వాసంతో ఉన్నాను యేసయ్యా, నన్ను ముట్టు, నేను నా శరీరం నీ రక్తాన్ని ప్రోక్షించి యేసయ్యా అని ఎవరు కన్నీరు విడుస్తున్నారు యేసయ్యా, ఆ బిడ్డలను తాకి యేసయ్యా స్వస్థతను దయచేయి యేసయ్యా, స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం. ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో కుమిలిపోతుందో నేను తండ్రి, బిడ్డలు నేను తండ్రి ఏ అపాయ స్థితిలో ఉన్నారో నేను తండ్రి, నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు. హాస్పిటల్లో డాక్టర్స్ కాదు, పరమ వైద్యులు నువ్వు, నేను అక్కడ నువ్వుండి నేను తండ్రి వాళ్ళకి నేను స్వస్థపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఒకవేళ బిడ్డలు నేను తండ్రి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతుందో నేను తండ్రి, బిడ్డలు లేలేని స్థితిలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు నేను తండ్రి, ఏ స్థితిలో ఉన్నారు నీకు అన్నీ తెలిసిన దేవుడు నేను తండ్రి, అక్కడ నువ్వుండి అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా నేను తండ్రి 12 ఏళ్ళ నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన దేవుడు కదా యేసయ్యా. 18 ఏళ్ళ నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య కదా యేసయ్యా. నేను తండ్రి 30 ఏళ్ళ నుండి కోనేటి వద్ద పడిన రోగాన్ని బాగు చేసావు కదా యేసయ్యా. ఈ బిడ్డలను నువ్వు బాగు చేయి నేను తండ్రి, తాకు నేను తండ్రి ఆ బిడ్డలు నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు చింతిస్తున్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు యేసయ్య తండ్రి, నువ్వు తాకి స్వస్థతను నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. అద్భుతమైన కార్యం ఆ బిడ్డలను జరిపించి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు నేను తండ్రి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఆర్థిక ఇబ్బందులతో నేను తండ్రి అప్పుల బాధలతో మునిగిపోయి ఉన్నారు యేసయ్యా. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో క్షమించి నేను తండ్రి, క్షమించి ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు, సహాయం చేయి నేను తండ్రి. ఆ బిడ్డలకి నేను తండ్రి నేను నీ వైపుకి నడిపించుకో నేను తండ్రి. ఆ బిడ్డలు నేను తండ్రి ఈరోజు నేను తండ్రి బిడ్డలు నీ వైపు చూస్తున్నారు యేసయ్యా. నేను చేసిన తప్పే నేను తండ్రి ఇలా నేను డబ్బుల్లో నేను తండ్రి వ్యర్థంగా పోగొట్టాను యేసయ్యా. ఎవరు కన్నీరు విడుస్తున్నారు యేసయ్యా, సహాయం చేయను తండ్రి. ఎవరు మోసపోయి అప్పుల పాలైనారో యేసయ్య తండ్రి, ఎలా అప్పుల పాలైనారో నీకు అన్నీ తెలిసిన దేవుడు నైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగొండి సహాయం చేయేసయ్యా. నీకు స్తోత్రం. మా దరిద్రాన్ని కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. ఒక్కసారి యేసయ్యా ఆ బిడ్డలకు గుప్పిలిప్పి సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఒకవేళ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నేను తండ్రి, బిడ్డలు ఈ అప్పుల బాధతో మునిగిపోయిన తండ్రి, ఎందుకు నాకు ఈ జీవితం అని ఎవరు అంగలారుస్తున్నారో యేసయ్యా ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి. నిజంగా నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలు చేదు వారి నిధులు నింపెదురు అంటున్నావు కదా యేసయ్యా, సహాయం చేయను తండ్రి. ఆ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు యేసయ్యా, నిజంగా తప్పు తెలుసుకుని నీ వైపు చూస్తున్నారు యేసయ్యా. ఆ బిడ్డలకు సహాయం చేయేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు నేను తాగుడనే వ్యసనంతో మునిగిపోయి ఉన్నారు. నేను తాగుడు వ్యసనంలో మునిగిపోయి నేను తండ్రి బిడ్డలు నేను తండ్రి నేను ఎంతో కూడా నేను అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు యేసయ్యా. వాళ్ళ జీవితాన్ని మార్చు నేను తండ్రి. నిజంగా నేను తండ్రి ఎంతో బిడ్డలు నేను తండ్రి నేను చెడు వ్యసనాలతో, చెడు ఆలోచనతో, చెడు తలంపులతో నేను తండ్రి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు యేసయ్య నేను తండ్రి. ఆ అలవాట్లలో మునిగిపోయి ఉన్నారు యేసయ్యా. నిజంగా చెడు తలంపులతో కూడా మునిగిపోయి ఉన్నారు యేసయ్య. కుటుంబాలు చెల్లచెదరవుతున్నాయి యేసయ్య తండ్రి. వాళ్ళ ఈ వ్యసనాలతో తండ్రి కుటుంబాలే పాడైపోతున్నారు యేసయ్య తండ్రి. నేను ఒక్కసారి వాళ్ళ మనసులు మార్చి యేసయ్య, మార్చి నీ వైపుకు నడిపించుకో యేసయ్య. ఈ తాగుడనే అలవాటుతో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో తండ్రి బిడ్డలు ఇలాంటి వల్ల తండ్రి ఎన్నో కుటుంబాలు తండ్రి ఈరోజు బాధపడుతున్నాయి, చింతిస్తున్నాయి తండ్రి. ఈ అలవాటు వల్ల నా కుటుంబం అంతా పాడైపోతుంది తండ్రి. నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు తండ్రి. ఎంతో కూడా మేము చింతిస్తున్నామని ఎవరెవరో తండ్రి బిడ్డలు బాధపడుతున్నారు యేసయ్య. ఒక్కసారి ఆ బిడ్డలకు సహాయం చేసి తండ్రి ఈ బిడ్డల జీవితాలు మార్చివేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఈ తాగుడని అలవాటు నుంచి విడుదల దయచే, పాన్ పరకన అలవాటు నుంచి విడుదల చేయ, చెడు తలంపులతో, చెడు ఆలోచనతో ఎవరున్నారో తండ్రి ఈరోజు వాళ్ళ జీవితాలను మార్పును దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి, చక్కటి గర్భఫలం బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిజంగా నేను 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శారమ్మకు గర్భఫలం ఇచ్చావు కదా యేసయ్య. ఈరోజు ఈ బిడ్డలకు గర్భఫలం దయచేయి యేసయ్య తండ్రి. ఆ బిడ్డల అద్భుతమైన కార్యం నువ్వు జరిపించి యేసయ్య నీకు స్తోత్రం తండ్రి.
యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం. ఎంతోమంది యవన బిడ్డలు దారి తప్పిపోయి లోకం వైపు చూస్తున్నారు నేను తండ్రి. నిజంగా నేను తండ్రి ఎన్నో వ్యసనాలతో ఎన్నో అలవాట్లతో మునిగిపోయినారు యేసయ్య. ఈ లోక పాపంలో మునిగిపోయినారు యేసయ్య. ఆ బిడ్డలు నీ వైపుకి నడిపించి వాళ్ళ జీవితాలను మార్పును దయచేసి నీ సేవల బిడ్డలు వాడుకునేలాగా నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఎవరి బిడ్డలు ఏ త్రోవలో నేను తండ్రి త్రోవ తప్పి వెళ్తున్నారో యేసయ్య నేను తండ్రి వాళ్ళ జీవితాలను మార్పును దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఏ బిడ్డనైనా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నేను తండ్రి నేను త్వరలో నేను తండ్రి ఆ బిడ్డల వివాహం జరిగేలాగా నువ్వు నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించు నేను తండ్రి. నేను ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేసి చక్కటి ఉద్యోగం ఆ బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు యేసయ్య. అద్భుతమైన కార్యం వాళ్ళ బిడ్డలను నువ్వు జరిపించు యేసయ్య. నీకు స్తోత్రం. నేను చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచే, మంచి జ్ఞాపశక్తి దయచే, ఎటువంటి ఇన్ఫెక్షన్లు కానీ ఎటువంటి అనారోగ్యాలు కానీ బిడ్డలకు సోగకుండా నేను తండ్రి బిడ్డలందరినీ కాపుదలలో ఉంచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో చంటి బిడ్డలు నేను తండ్రి ఆ అనారోగ్యం నుంచి విడుదల దయచే, స్వస్థత దయచేసి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య నేను తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు ప్రయాణంలో ఉన్న బిడ్డలు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నువ్వు చేరవేర్చు నేను తండ్రి. ఒకవేళ దారిలో ఎక్కడ పొంచి ఉన్నదో సాతాను నేను తండ్రి, ఏ ఆటంకపరచాలని పొంచి ఉన్నదో నేను తండ్రి దాని ఆటలు సాగకుండా యేసయ్య క్షేమంగా వారు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నువ్వు చేరవేసి అక్కడ బిడ్డలు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేలాగా నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఇండియా నుంచి నేను తండ్రి నేను విదేశాలకు వెళ్ళి నేను తండ్రి అక్కడ ఉద్యోగాలు చేస్తుండగా నేను తండ్రి ఆ బిడ్డలు నీ కాపుదల దయచేయను తండ్రి. అక్కడ ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ బిడ్డలు ఎదుర్కొనకుండా నేను తండ్రి ఏ బిడ్డ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారో నేను తండ్రి వాళ్ళ కుటుంబాల కోసం అక్కడ ఎవరు ప్రయాసపడుతున్నారో యేసయ్య బిడ్డలు అక్కడికి ఎటువంటి అపాయం జరగకుండా ఎటువంటి ఆటంకాలు జరగకుండా నీ సంరక్షణలో ఉంచుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. ఎంతో మంది బిడ్డలు వాళ్ళ కుటుంబాల కోసం నేను తండ్రి అక్కడ విదేశాలకు వెళ్ళి నేను తండ్రి ఎంతోగానో బిడ్డలు అక్కడ కష్టపడుతుండగా అక్కడ ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎవరి వల్ల ఎటువంటి సమస్యలు అక్కడ బిడ్డలు వాటిల్లకుండా నేను బిడ్డలందరినీ కాపుదలలో ఉంచుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరు నేను ఏ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో నేను తండ్రి ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చి బిడ్డలు చింతిస్తున్నారో యేసయ్య ఆ చింతకు నేను తండ్రి బిడ్డలు ఎటువంటి చింతించకుండా యేసయ్య నన్ను యేసయ్య దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఒకరోజు నన్ను నిలబెడతాడు. ఇవన్నీ కష్టాలు ఇవన్నీ కొద్ది కాలమే అని బిడ్డలు తెలుసుకునేలాగా దయచేయి నేను తండ్రి. ఈ కష్టాల తర్వాత నన్ను దేవుడు అత్యున్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టబోతున్న ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు దయచేసి నీకు స్తోత్రం. నేను యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల మీద నీ కృపను చూపించు, ఆ బిడ్డల మీద నీ కార్యాలు జరిపించు, నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరచు నేను తండ్రి. ఆ బిడ్డల ఏడాలని అద్భుతమైన కార్యం నువ్వు జరిపించావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. బిడ్డలు ఏ రిజల్ట్స్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో యేసయ్య ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు, అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఒకవేళ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య నైనా ఒకవేళ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్య నీ కృపను చూపించు, సహాయం చేయ బిడ్డలకు నేను తండ్రి. నువ్వే ఆ బిడ్డల అద్భుతమైన కార్యం నువ్వు జరిపించుకుంటావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరు నేను తండ్రి ఆహారం లేక ఆహారం కోసం అలమటిస్తున్నారు యేసయ్య తండ్రి ఆ బిడ్డలకు ఆహారాన్ని దయచేయి. ఈరోజు మాకు అన్నీ దయచేసిన దేవుడు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఎంతోమంది బిడ్డలు తినడానికి ఆహారం లేక ఉండడానికి గృహం లేక నేను తండ్రి బిడ్డలు ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు యేసయ్య. ఆ బిడ్డలకి చక్కటి ఆహారాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డలందరినీ నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆశీర్వదించి బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు నేను తండ్రి. ఈ లోకంలో ఎటువంటి సహాయం చేసే వాళ్ళు లేరని బిడ్డలు చింతించవచ్చు, కానీ యేసయ్య పరమ దేవుడు ఉన్నాడు నాకు అని ధైర్యాన్ని బిడ్డలకు దయచేయి యేసయ్య. వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు చేస్తున్న నేను తండ్రి ఉద్యోగంలో నువ్వు తోడుగా నిలబడు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా వాళ్ళు రాకపోకలు నువ్వు తోడుగా నిలబడతావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను విధవరాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళ కష్టంలో నష్టంలో నువ్వు తోడుగా ఉండి సహాయం చేసి బలపరుస్తావు, నడిపిస్తావు, దీవిస్తావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఎవరు నేను తండ్రి
ఎవరినైనా తండ్రి సాతానుతో ఎవరునైనా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు యేసయ్య, ఆ దెయ్యములు వెళ్ళగొట్టి వేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రమైన తండ్రి. ఎవరు దురాత్మలతో పీడింపబడుతున్నారో యేసయ్య, యేసు నామములను గద్దించి యేసయ్య నీకు స్తోత్రమైన వాళ్ళ శరీరంలో నుంచి నువ్వు తొలగించి వేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రమైన తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రమైన తండ్రి. అదేవిధంగా డాక్టర్స్ని, పోలీస్ వారిని, మిలిటరీ వాళ్ళని ఎవరు ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఎవరు ఏనైనా తండ్రి బిడ్డలు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో యేసయ్య, ఆ బిడ్డలకందరూ నువ్వు తోడుగా ఉండి సహాయం చేస్తాను, బలపరుస్తాను, నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు తోడుగా నిలబడు యేసయ్య. బిడ్డలు కూడా సక్రమంగా చేసేలాగా బిడ్డలు నడిపించి, మిలిటరీ వాళ్ళని దీవించి ఆశీర్వదించు నైనా. వాళ్ళకి ఎటువంటి అపాయం జరగకుండా యేసయ్య, వాళ్ళకి నువ్వే నీ కాపుదలలో ఆ బిడ్డలందరినీ ఉంచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం మేడ తండ్రి. దైవ సేవకురాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డలకు తోడుగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం మేడం. అదేవిధంగా ఎవరన్నా నేను తండ్రి ఏ బిడ్డ అయినా తండ్రి ఎవరి వల్ల ఏ సమస్య ఎదుర్కొనిచున్నారు, ఒకవేళ ఆపదలో ఉన్నారు నేను తండ్రి బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళ సహాయం చేస్తామని నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు నైనా యేసయ్య నాకు వీళ్ళ వల్ల నాకు సమస్య నైనా తండ్రి వాళ్ళకి నా వల్ల వాళ్ళకి నాకు ప్రాణ నష్టం జరుగుతుందని ఎవరు కుమిలిపోతున్నారు యేసయ్య, ఒకరితో ఎవరితో పోరాడుతున్నారో యేసయ్య, ఒంటరిగా పోరాడుతున్నారో యేసయ్య నేను తండ్రి. కానీ నువ్వు సెలవిచ్చిన విధంగా నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను అన్నావు కదా యేసయ్య. నిజంగా నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి నేను తండ్రి నీతో యుద్ధం చేయి, వారితో నేను యుద్ధం చేసేదను అన్నావు కదా యేసయ్య. ఈ క్షణం తండ్రి ఆ బిడ్డలకు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఎవరు ఏ బిడ్డ నేను తండ్రి ఏ సమస్యతో ఎదుర్కొని వచ్చినారు, ఎవరితో పోరాడుతున్నారో నేను తండ్రి, ఎవరితో నేను తండ్రి బిడ్డలు నేను చింతిస్తున్నారో యేసయ్య, నేను పోరాడలేని వీళ్ళతోనే ఎవరు బాధపడుతున్నారో భయపడుతున్నారో యేసయ్య నేను తండ్రి. ఈ సమస్య నుంచి నేను ఎలా ఎదుర్కోవాలి నేను తండ్రి, ఈ సమస్య నుంచి ఎలా నేను బయటపడాలని ఎవరు కన్నీరు విడుస్తున్నారు యేసయ్య. కానీ దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు, నేను నీతో యుద్ధం చేయి, వారితో నేను యుద్ధం చేస్తును అంటున్నావు కదా యేసయ్య. ఈరోజు ఆ బిడ్డల పక్షాన్ని యుద్ధం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం మేడ తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం మేడ తండ్రి. అదేవిధంగా ఏ బిడ్డనైనా తండ్రి ఏ ఆలోచనలతో ఉన్నారో నేను తండ్రి, ఒకవేళ వాళ్ళు అది ఆశపడుతున్నారో యేసయ్య వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావని, వాళ్ళ ఆశలను తీరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తులు సఫలపరచుదును అంటున్నావు కదా యేసయ్య. ఏ బిడ్డ ఏ ఆశపడుతుందో నేను తండ్రి, బిడ్డలు ఏది కావాలని కోరుకుంటున్నారో యేసయ్య, ఆ బిడ్డలకు సహాయం చేస్తాను, బలపరుస్తావని నేను నువ్వే ఆ బిడ్డలకు తోడుగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్య. ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవించుతున్నారో నేను తండ్రి, బిడ్డలు ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నారో యేసయ్య ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి యేసయ్య. నీకు వేలాది స్తోత్రం తండ్రి. ఇంకా అనేక మంది ప్రార్థనలో పాల్గొనేలాగా నడిపించిన తండ్రి, నిజంగా వ్యర్థంగా నేను తండ్రి ఏదో దానిలాగా మేము సమయం ఇస్తున్నాం, కానీ యేసయ్య నీ వాక్యం వినడానికి కానీ నీ ప్రార్థన వినడానికి కానీ సమయం ఇవ్వలేకపోతున్నారు ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి. బిడ్డలు కూడా నేను తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించేలాగా నడిపించి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఈ ప్రార్థన నేను తండ్రి నీ ఆశీర్వాదాలు కుమ్మరించి యేసయ్య తండ్రి, ఈ ప్రార్థన ఆ బిడ్డలు విని నేను తండ్రి నీ అద్భుతమైన కార్యాలు ఆ బిడ్డలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నువ్వే తోడుగా ఉండి ఆ బిడ్డలకు సహాయం చేస్తావని, నడిపిస్తావని, దీవిస్తావని అడుగుచున్నాను యేసయ్య. ఈ బిడ్డని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని పేరు పేరును దీవించి నువ్వు ఆశీర్వదిస్తావని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.